ఎల్జీ కంపెనీ అంటేనే ఒక బ్రాండ్‌గా ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉంటారు. ఈరోజు విజయనగరం జిల్లా, విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి సర్వీసింగ్ సెంటర్‌లో పలు అక్రమాలు జరుగుతున్నాయంటూ ఈరోజు కస్టమర్లు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది ఏంటి? ప్రస్తుతం నేనైతే ఎల్జీ సర్వీసింగ్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ చూస్తూ ఉంటే ఒకవైపు ఎల్జీ సర్వీసింగ్ సెంటర్ సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అక్కడ యువకులు అలాగే నిర్వహిస్తున్నటువంటి ఆహ్, ఆహ్, ఎవరైతే కాంట్రాక్టరో అదే విధంగా మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లు కూడా ఆందోళన చేస్తున్నారు. అది ఏం జరుగుతుందండి? వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే లాస్ట్ టైము నేను కస్టమర్‌తోనే వచ్చాను. ఆయన కస్టమరు. ఎల్‌జీ సర్వీసింగ్ సెంటర్‌లో ఇలా టీవీ ఉండిపోయింది. ఆళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదని నా ఫ్రెండే నేనొచ్చాను. వస్తే టీవీ ఆన్ చేసి ఒక 10 నిమిషాలు ఓనర్ లేడు. ఆన్ చేసి ఫోన్‌లో కాంటాక్ట్ అవ్వట్లేదు. ఫోన్ ఎత్తట్లేదు. ఇది జరిగిందంతా ఉదయం 10:30 నుండి 11 మధ్య. ప్రతిసారి ఏదో సాకు చెప్పారు. ఆన్ చేసే ముందు వెనక స్టాండ్ కూడా వెతుక్కుంటున్నారు. ఈయన కేబుల్ కూడా కస్టమర్ అంటే ఆ రోజు పర్చేస్ చేసేటప్పుడు కేబుల్ కూడా కొంచెం పెద్దది ఇచ్చారు రిక్వెస్ట్ అడిగితే. ఆ కేబుల్ కూడా ఎవరికో ఇచ్చారు. భోగాపురం టీవీకి ఇచ్చుకున్నాంరా, అది ఇచ్చుకున్నాం, ఇది ఇచ్చుకున్నాం. ఇప్పుడు కూడా సామ్రాజ్యంగా మాట్లాడదామని వస్తే మీరు అది చేస్తానన్నారు, ఇది చేస్తానన్నారు. వాళ్ళకరగా అంటే కస్టమర్గా ఒక 2 నెలల నుండి టీవీ లేకపోయేసరికి ఇంట్లో పిల్లలు ఇబ్బంది పెడితే ఆ ఫ్రస్ట్రేషన్‌తో వచ్చి ఏదో వీళ్ళు సర్ది చెప్పాలి. వీళ్ళు కూడా గొడవకు వచ్చి మీరు గుండాలా, మేము అంత చూస్తాం, 4 పక్కల టీవీ పెట్టుకొని 4 పక్కల కెమెరా ఇచ్చేసి ఆన్ చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఏదో ఒక కోపంలో ఒక మాట అంటే అదే 10 సార్లు అనేసి మీ అంత చూస్తాం, మీ తేడా చేస్తాం. మా మీదకి ఎగిరేటప్పుడు వాళ్ళు వీడియో కట్ చేస్తున్నారు. వాళ్ళేమో మనం ఏదో ఎగ్రూస్గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చారు. ఎల్జీ అనేది బ్రాండ్ అన్నప్పుడు ఎల్జీ అనేది బోర్డు కూడా లేదు. ఈ లాంగ్ పెట్టడం కూడా టీవీ తీసుకున్నప్పుడే మాది ఇంత దూరమైన పెట్టాలి వాళ్ళు. ఇప్పుడు మీరు టీవీ సమక్షంలో ఏంటంటే ఎల్జీ కంపెనీ దృష్టిలో కూడా మీరు తీసుకెళ్ళాలి. ఇంత లాంగ్ అయితే ఇప్పుడు మనము విజయనగరం జిల్లా కనుక వీళ్ళ దగ్గర 2 నెలలు ఉన్నా 4-5 సార్లు నేను వచ్చాను. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. అదే దూరం నుండి అయితే ఆటోతో రావాలంటే మినిమం 300 తీసుకుంటారు తెలియని వాళ్ళు. ఎంత అంటే ఎల్జీ కంపెనీ అనేది అంత మంచి బ్రాండ్ అయ్యి ఎవరు ఎందులో కుమ్మక్క అయిపోయి ఇంత లాంగ్ ఇచ్చారో తెలియదు సర్వీసింగ్ సెంటర్. కానీ కస్టమర్స్ మాట చుక్కలు చూపిస్తున్నారు. ఎందుకంటే యాజ్ పర్ ఈ టీవీలో నేను అనిపించాను. 7 సార్లు వచ్చాం. 7 సార్లు వచ్చేటప్పుడు మా బెదర్ లేడు అంటాడు ఆయన. ఈయన వచ్చేటప్పుడు మా తమ్ముడు లేడు అంటాడు. ఎవరితో వాళ్ళ దగ్గర మాట్లాడుకోవడానికి ఒక సర్వీసింగ్ సెంటర్ అనుకునేందుకు, ఒక బ్రాండ్ అనుకునేందుకు మనం ఎల్జీ అనేది మంచి బ్రాండ్ అని తీసుకుంటాం. వీళ్ళు పెట్టి తీసుకోము. కానీ అలాంటి బ్రాండ్కే వీళ్ళు మా ఆయన మచ్చలా చేస్తున్నారు. ఒకసారి సర్వీసింగ్ సెంటర్కి వస్తే రెండోసారి ఎవడు ఎల్జీ ప్రోడక్ట్ కొనరు. అది మటుకు నేను సత్యంగా చెప్తాను. ఎందుకంటే వీళ్ళు మాట తీరు కూడా బాగోలేదు. కనీసం ఒక స్టాఫ్ అనేది ఉంటుంది, రిసెప్షన్ అయినా ఉండాలి. ఏ సర్వీసింగ్ సెంటర్కి అయినా వెళ్ళండి, ఒక పీస్ఫుల్ మైండ్ ఉంటుంది. వెళ్ళగానే గొడవ ఆడవలసి ఉన్నాడు కూడా ఆ చల్లదనానికి ఫ్రీగా ఉండాలి. వీళ్ళు అలా కాదు, బయట నిలబెట్టే మాట్లాడుతున్నారు. లోపలికి వచ్చే రిసెప్షన్ లేదు. ఎలాగిచ్చిందో ఎల్జీ సర్వీసింగ్ సెంటర్ తెలియదు. అది ఏ విధంగా ఇచ్చిందో తెలియదు. అదే వీళ్ళు అంత ఫెచ్యూస్గా చేసేటప్పుడు మెటీరియల్ రిపేర్ చేయాలంటే లోపల కెమెరాలు ఉండాలి. కెమెరాలు సమక్షంలో రిపేర్లు చేయాలి. వీళ్ళేం అదేం లేదు. ఇక్కడే క్లీన్ చేస్తూ మాట్లాడతాడు. ఏదో మనమేమో లేబర్ లాగా అంటే వర్క్ అంటే మనము లేబర్ అనుకోవచ్చు, ఏదో విషయంలో పని చేయవచ్చు. కానీ ఇక్కడికి వచ్చాక కూడా మనకి డిగ్నిఫై లేదు. వీళ్ళేమో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఎటువంటిది ఇవ్వట్లేదు. వీళ్ళైతే మూర్ఖంగా ఒకళ్ళు వస్తే మటుకు కొట్టిసే పంపిస్తారు. ఇదైతే కన్ఫామ్. ఇది మటుగా ఘోరం. ఇది ఎల్జీ తెలుసుకొని ఈ సర్వీసింగ్ సెంటర్ మార్చాలి, ఈ పర్సన్స్ మార్చాలి. ఇది ఇమీడియట్లీ క్లోజ్ చేయాలి. ఎందుకంటే క్లోజ్ చేయకపోతే ఇలాగ ఎంతమందిని ఇబ్బంది పెడతారు. దూరం కూడా ఇలాగ ఇవ్వడానికి కూడా రైట్స్ లేవు అనుకుంటాను. వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో తెలియదు. ఒకసారి పరిశీలన ఇస్తుంటే మంచిది. మీరు చెప్పండి, ఏం జరిగింది అసలు? మీరు కూడా టీవీ ఇచ్చారని చెప్తూ ఉన్నారు. మీరు 2 నెలల కిందట మీరు టీవీ ఇచ్చారని చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి? సార్, నేను ఎల్జీ షోరూంలో 43 ఇంచుల టీవీ కొన్నాను. టీవీ తీసుకొని 1 మంత్లో మా పాప ఫిజికల్ డ్యామేజ్, బ్యాటరీ ఇసిరేషన్ జస్ట్ డ్యామేజ్ అయిపోతే ఎల్జీ షోరూమ్ తీసుకెళ్తే సర్వీస్ సెంటర్కి వెళ్ళండి మాట్లాడారు. ఆ ఎల్జీ షోరూమ్ వాళ్ళే ఇక్కడ పంపారు, మాట్లాడారు. మా వాళ్ళండి కొంచెం తగ్గు చేయండి అంటే ఇతనన్నారు ఏఎంసీ ద్వారా చేయిస్తాను, నీకైతే అవ్వదు, 2 ఇయర్స్ నీది వారంటీ ఉంది, నీ టీవీకి అయితే ఏఎంసీ అవ్వదు, వేరే వాళ్ళు ఎలాగోలాగా చేసి నీకు ఒక 4,000, 5,000, 5,500లో నీకు తక్కువలో చేయిస్తాను అన్నారు. సార్, అలాగైతే నేను చేయించుకుంటాను, ఎక్కువైతే నేను చేయించుకోలేను, నాకు పిల్లలు, మొన్నే కొన్నాను నేను టీవీ, నాకు శాలరీ తక్కువ, అయితే నేను ఎల్జీ బ్రాండ్ బాగుంటుందని నేను ఇంత కాస్ట్ పెట్టి కొన్నాను. అయితే వీళ్ళేమంట ఇలా చెప్పి ఇప్పుడు ఏఎంసీ వాళ్ళు కాదు, నాకు 48,000, 24,000 అవుతుంది, ఇంతవరకు 2 నెలలు ఉంచుకొని టీవీ కాస్ట్ 30,000, 29,000, వీళ్ళు అడిగింది 24,000.
24,000 డిస్కౌంట్ ఇచ్చిగా 12,000 కట్టమంటున్నారు. ఏఎంసీ పెట్టి 4-5 వేలలో చేస్తామని అతను ఇప్పుడేమాట నీకు నచ్చితే తీసుకెళ్ళు, లేకపోతే నా పార్ట్ తిప్పేస్తాను అంటాను. 2 నెలలు ఉంచుకొని ఈ మాట చెప్పడం అనేది కరెక్టా? ఒకటి. రెండోది, ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు టీవీ పగిలిపోయిందని వీళ్ళకి తెలియదా? పగిలిపోయింది అంటున్నారు. పగిలిపోయిందని వీళ్ళకి తెలియదా? ఎల్జీ షోరూమ్కి తెలియదా? ఫస్ట్ రోజే కాదంటే కస్టమర్ వేరే ప్రైవేట్ దుకాణంలో తీసుకెళ్ళి బాగు చేసుకోవడము, బయటపడేయడము, ఇంకొక కొత్తది ఏదో టీవీ కంపెనీ కొనుక్కోవడము, ఏదో ఒకటి చేస్తాము. అలాంటిది 2 మంత్స్ ఉంచుకొని మేము వచ్చి డిమాండ్ చేసి ఆర్గ్యుమెంట్ చేసే వరకు రేట్ చెప్పట్లేదు, ప్లస్ మీరు టీవీ ఇవ్వట్లేదు. అడిగితే 50 అడిగితే మా అన్నీ లేరు, మా సార్ లేరు, మా ఇది లేరు. రోజు ఇక్కడ 12 రోజు ఇక్కడే స్టాఫ్ అందరూ ఇందులో ఉంటారు, డ్రింకింగ్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఎల్జీ సర్వీస్ సెంటర్ ఎలాగ ఇచ్చారనేది ఎల్జీ వాళ్ళు మేము అడుగుతున్నాం. డ్రింకింగ్ అన్నీ ఇందులో జరుగుతున్నాయి. ఈ సర్వీస్ సెంటర్ అనేది, ఒక ఎల్జీ సర్వీస్ సెంటర్ అనేది ఇది కరెక్ట్ కాదు. అంటే మేము ఎల్జీ సర్వీస్ వాళ్ళకి చెప్పిన వాళ్ళంతా కాదు, కానీ మేము ఎల్జీ అనుభవంతో చెప్తున్నాం. మా దగ్గర వాషింగ్ మెషిన్ అవని, ఏసీ అవని, ఫ్రిడ్జ్ అవని అన్నీ ఎల్జీ అవి అన్ని ఎల్జీ బ్రాండ్ అనేసి ఎల్జీ కొంటాను తప్ప ఇలాంటి పాడు ఎంప్లాయీ ఉన్నారంటే ఎల్జీ విజయనగరంకి బాగా ఇదవుతుంది. అది సార్ మా ఆవేదన. ఇప్పుడేమంటే నచ్చితే తీసుకెళ్ళండి, లేకపోతే లేదండి. ఏఎంసీ ద్వారా అవుతుంది. కొన్ని పార్ట్ బిగించినప్పుడైనా, మనం పార్ట్ బిగించినప్పుడైనా 24,000 అవుతుందంటే మేము అప్పుడే కాదనేస్తాం. ఫస్ట్ నుండి నేను ఎక్కువైతే వద్దు అని పేచి పెట్టాను. బయట మెకానిక్ చేయించుకుంటాను, 5,000 రూపాయల్లోనే ఇలాగైతేనే చేయించుకుంటాను సార్, మీకు ఎలా చేయిస్తాను, నాకు టైం ఇవ్వండి అన్నారు. ఇప్పుడు 2 మంత్స్ టైం ఇచ్చాం. 2 మంత్స్ ఇచ్చినా ఇంకా కొంచెం చెయ్యన్న, ఇంకా 2 నెలలు ఇస్తాను అవసరమైతే. కానీ ఇంకా ఇప్పుడేమంటారు 24,000 డిమాండ్ చేస్తారు. ఇంకా పర్సంటేజ్ ఇస్తారంట. అందులో పర్సంటేజ్ ఇచ్చి 12,000 కట్టమంటారు. దానికి ఒక వారంటీ ఉండదు, ఒక బ్రాండ్ ఉండదు. లోపల ఏ పార్ట్ వేసారో మాకు ఎలా తెలుస్తుంది? నేను ఒక బిల్డర్గా వర్క్ చేస్తున్నాను, నాకు ఈ వర్క్ గురించి నాకు అవగాహన లేదు. నాకు దీని గురించి వీళ్ళు చెక్ చేసుకో ఇదంటే నాకు ఎలా తెలుస్తుంది? ఇదేనా మీకు సర్వీస్ సెంటరు, ఎల్జీ యొక్క అభిప్రాయం అని నేను కోరుకుంటున్నాను. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. దీనికి సంబంధించి ఎల్జీ సర్వీసింగ్ సెంటర్ దగ్గర అయితే పలు ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎల్జీ సెంటర్కి సంబంధించిన ఎటువంటి ఇక్కడ బోర్డులు కానీ సంబంధంగా లేదని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మరోవైపు ఇక్కడ రోడ్డు కూడా దూరంగా ఉందంటూ కూడా మరోవైపు చెప్తూ ఉన్నారు. వచ్చినటువంటి కస్టమర్కి కూడా సరైనటువంటి ఫెసిలిటీస్ కల్పించట్లేదు, వాళ్ళతో అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నట్టు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ యొక్క ఎల్జీ సర్వీసింగ్ సెంటర్ సంబంధించినటువంటి నిర్వహించినటువంటి ఆ ఓనర్ కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి ఈ పూర్తిగా చూస్తూ ఉంటే ఈరోజు ఈ కస్టమర్లు ఎందుకు ఎంత ఆవేదన చెందుతూ ఉన్నారు? జనరల్గా చూసుకుంటే సర్వీసింగ్ సెంటర్ ఏదైనా సరే సర్వీసింగ్ చేసేటప్పుడు వచ్చిన కస్టమర్లకి వాళ్ళ శ్రేయోభిలాషులుగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కంపెనీ ఏమని ఏది వచ్చేటప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే, ఎందుకంటే వాళ్ళు ఏదైనా పాడైతేనే మన దగ్గరికి వస్తారు సర్వీసింగ్ సెంటర్కి అనేది. పాడవకుంటే వాళ్ళు రారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఇబ్బందులు వాళ్ళు ఉంటాయి, వాళ్ళపైన అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నట్టు చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి సార్? నేను టీవీ కూడా అతను మాకు ఎల్జీ షాప్ నుంచి ఫోన్ చేశారు. అతను ఇలా పని చేసుకునే వ్యక్తి, కొద్దిగా ఇలా పిల్లలు బగలు కొట్టేశారంట, కొద్దిగా టీవీ చేసి పెట్టండి, డిస్కౌంట్ చేసి అని చెప్పేసి నాకు ఎప్పుడు ఏదో రిక్వెస్ట్ పెట్టరు. వేణు గారు అని ఎల్జీ షాప్ మేనేజర్, అతను నాకు రిక్వెస్ట్ పెట్టడం వల్ల నేను అది డిస్కౌంట్కి పెట్టి ఇవన్నీ డిస్కౌంట్ అరేంజ్ చేసినప్పటికీ నాకు టైం పట్టింది. అది 12,000 డిస్కౌంట్ అయ్యి 12,000 చెప్పాను. అది నాకు నచ్చలేదండి అని అన్నారు కస్టమర్. అప్పుడు నేను ఏం చేశానంటే, మీకు నచ్చకపోతే నాకు ముందు ఎందుకు డబ్బులు చెప్పలేదు అని అడిగారు. సార్ మీరు ఆ రోజు డిస్కౌంట్ రిక్వెస్ట్ అడిగారు నన్ను, దానికోసం నేను ఇది మీకు చెప్పడానికి అవ్వలేదు. మరి ఇప్పుడు డిస్కౌంట్ అయింది నేను చెప్పాను. అంటే జనరల్గా ఒక కస్టమర్ వచ్చేటప్పుడు కస్టమర్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక మెటీరియల్ ఏదైనా సరే కొత్త మెటీరియల్ పెట్టేటప్పుడు ఆ కొత్త మెటీరియల్ సంబంధించి అమౌంట్ ఎంత అవుతుంది ఏంటంటే ముందుగానే వివరించవలసిన బాధ్యత ఒక సర్వీస్ సెంటర్గా ఉందా లేదా? సార్ నేను ఒకసారి మాట పూర్తిగా క్లియర్ అయిన తర్వాత మీరు మాట్లాడితే నాకే ఏమన్నా అర్థమవుతుంది. ఏమండి, ఇప్పుడు నేను ఫస్ట్ రేటు 24,000 చెప్పాను. నేను దాని రేట్ ఎంత అవుతుందండి అని. నాకు ఎల్జీ షాపింగ్ నుంచి కొద్దిగా అతను చేసి పెట్టు, పని చేసుకునే వ్యక్తి అతను, డిస్కౌంట్ అయినా పెట్టించి చేసి పెట్టి శ్రీను అని అంటే, నేను అది రిక్వెస్ట్ పెట్టాను. పెట్టితే 12,000కి నేను చేసి పెట్టడానికి ఓకే చేశాను. ముందు పార్ట్ వేస్తేనే కానీ నాకు క్లారిటీ రాదు అక్కడ. ఎందుకంటే అంటే దాన్ని ఏఎంసీలో పెట్టి చేయిస్తామన్నారు, ఆ టీవీకి ఏఎంసీ అనేది లేనప్పుడు మీరు ఎలా చేయిస్తామని చెప్పి ఒప్పుకున్నారు? ఏఎంసీ అన్నది పగిలిపోయిన దానికి ఏఎంసీ ఎలాగ అవుతుంది సార్? ఇప్పుడు అతను మీకు చెప్పారు అంతే, అతను మీకు చెప్పారు. అది ఉండదు కదా. ఒక ఎల్ఐసి ఇన్సూరెన్స్ చేస్తుంది అనుకోండి, ఆ మనిషి బతికి ఉండి దానికి ఏ రోగాలు లేకపోతేనే దానికి ఇన్సూరెన్స్ చేస్తుంది. అలాగే ఎల్జీ కంపెనీ ఒక ఇన్సూరెన్స్ చేస్తుంది, కస్టమర్ ఇబ్బంది పడకుండా వారంటీ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి కస్టమర్ సఫర్ అవుతున్నాడని ఎల్జీ కంపెనీ ఒక ఏఎంసీ అన్నది క్రియేట్ చేసింది. ఆ ఏఎంసీలో ఏమైనా సరే వారంటీ అయిపోయిన తర్వాత, వారంటీ అయిన తర్వాత నుంచి ఆ ఏఎంసీ అన్నది మూవ్ అవుతుంది.
పగిలినా సరే దాంట్లో వారంటీలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఆ ఇన్సూరెన్స్ కేటగిరీలు ఉంటాయి. ఇప్పుడు అవుతే నేను అది వారంటీ ఉన్న సెట్ అది. అంటే వారంటీ 4 నెలల 5 నెలలు అయింది, పిల్లలు పగలగొట్టేశారు. దాన్ని ఏదైనా చేసి పెట్టండి అని రిక్వెస్ట్ పెట్టడం వల్ల హై వాల్యూ పార్ట్ కొంచెం చేసి పెట్టండి అని ఎల్జీ షాపింగ్ నుంచి అందరూ కూడా నాకు రిక్వెస్ట్ పెడితే నేను రిక్వెస్ట్ డిస్కౌంట్ చేసి మాట్లాడే ఇన్ని చెప్పాను. ఒకవేళ నాకు వద్దులేండి అంత రేటు అని చెప్పేసాను అన్నారు. అంటే ఆయన చెప్తున్నాడు అంటే టీవీ కాస్ట్ 29,000 రూపాయలు కొన్నాను, కానీ ఇది ఓన్లీ ప్యానల్ బోర్డే 24,000 రూపాయలు అంటే నేనేం చేసుకుంటాను అని చెప్పేసి కస్టమర్ ఆవేదన చేస్తాను. ప్యానల్ కాస్ట్ మెయిన్ టీవీకి మెయిన్ పార్ట్ 75% దాని రేటు ఉంటుంది. మెయిన్ స్క్రీనే కదండి, డిస్ప్లే. తర్వాత మదర్ బోర్డు, పవర్ బోర్డు ఉంటుంది. అది నార్మల్ రేట్లు, తక్కువ రేట్లు ఉంటాయి. ఇప్పుడు నేను ఇదేంటంటే పైకి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత నాకు అలాగే డిస్కౌంట్ వచ్చింది, అది చెప్పాను. అతనికి నచ్చలేదు. నాకు 4,000గా 5,000గా చేసి పెట్టండి అని చెప్పేసి అన్నారు. అవ్వదండి అని అన్నాను. నువ్వు ఎక్కడ ఉన్నావు రా తేల్చుకుందాం, అయ్యి మాటలు నా దగ్గర రికార్డెడ్గా ఉన్నాయి అన్నీ క్లియర్గా. ఎందుకంటే ఎల్జీ కంపెనీ అనేది ప్రతి కస్టమర్తో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా రికార్డెడ్ అన్నది మెయింటైన్ చేస్తుంది. నేను దూరుసుగా మాట్లాడాను, మాట్లాడాను అని అన్నారు. అవి వాళ్ళు మాట్లాడిన మాటలు నా దగ్గర రికార్డెడ్గా ఉన్నాయి క్లియర్గా. ఇప్పుడు ప్లస్ ఏంటంటే మీరు పాటలు ఏమైనా మార్చేసుకుంటారేమో, దెబ్బేసారేమో ఇవి అని అన్నారు. సార్ మీకు అలాంటి అనుమానం ఉన్నది కాబట్టి మీ టీవీ రన్నింగ్లో మేము ఆర్డర్ పెట్టి వచ్చిన పార్ట్, కొత్త పార్ట్ ఉంది కదా, కొత్త పార్ట్ వేసి మీకు పిక్చర్ చూపిస్తాం. పిక్చర్ చూపించిన తర్వాత మీ ఎదురుగుండా మీ కళ్ళ ముందు మళ్ళీ మాది మేము తీసేసుకుని మీకు కొత్తది వేసేస్తాం. ఇంకా అప్పుడు అలాగే సరిపోతుంది కదా. మీకు ప్రాబ్లం ఉంది, మీరు ఎక్కడికైనా పట్టుకెళ్ళినా వేసినా వర్కింగ్ కండిషన్ గుడ్ కండిషన్లో ఉంటుంది కదా. మేమేం పార్ట్లు మార్చేసుకున్నంత అవసరం మాకు లేదు. మీకు కావాలితే వచ్చి మీ ఎదురుకుండా అలా చేసి పెడతామంటే అలా కుదరదని చెప్పేసి నన్ను కాల్ రెట్టుకు లాక్కు, నువ్వు అక్కడ ఉండు, కాల్ రెట్టుకు లాక్కు. నేను అందుకోసం నేను మ్యారేజ్కి వెళ్ళాలి, వెళ్ళకుండా నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నేను టీ తాగడానికి వెళ్ళాను, వచ్చినప్పటికి ఇది జరుగుతుంది. ప్లస్ ఏంటంటే నన్ను ఫోన్లో మాట్లాడిన మాటలు కాల్ రెట్టుకు లాక్కొచ్చి రోడ్డు మీద పెట్టి కొడతాం. ఈ కస్టమర్ మాట్లాడిన మాటలు. నేను ఎల్జీ కంపెనీలో 4 నుంచి పనిచేస్తున్నాను. నాకు ఇక్కడ నాకు గుడ్ విల్, నేను ఒక టెక్నీషియన్గా పనిచేసుకుంటా రావటం వల్ల నా గుడ్ విల్, నా విధానాన్ని చూసి నాకు భీమవరం సర్వీస్ సెంటర్ ఇచ్చారు, ప్లస్ ఇక్కడ ఇచ్చారు. నేను కస్టమర్తో మాట్లాడే విధానం. ఇప్పుడు కస్టమర్కి ఏదైనా పోయిందంటే మరి ఇన్ని కస్టమర్లు మీరు బ్యారీ చేసుకుని వచ్చి ఇక్కడ ఈ కస్టమర్ దగ్గర ఎందుకు గొడవ పడవలసి వస్తుంది? ఏం ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ పెద్ద గొడవ పెట్టారు, చూస్తూ ఉంటే చాలా మిమ్మల్ని అందరికీ కూడా చేస్తుంది. ఏం చూడాలి? అవును సార్, మీరు గొడవనే చూశారు, ఫోన్లో మాట్లాడిన మాటలు చూడలేదు మీరు. ఫోన్లో అయితే మాత్రం నన్ను కొడతాను, లాగిపెట్టి తీసుకొస్తాను, నువ్వు అక్కడే ఉండు, నువ్వు ఎక్కడున్నా సరే కాల్ రెట్టుకు తీసుకొస్తాను, ఇవన్నీ నా దగ్గర రికార్డెడ్గా ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు అతను మాట్లాడారు ఫస్ట్. ఇప్పుడు కస్టమర్తో ఎలా మాట్లాడాలి ఏంటి విధానం అంతా కూడా నాకు ఎల్జీ కంపెనీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే నన్ను కస్టమర్గా చూసాం. మీరు మీడియా మీద కూడా దురుసుగా ప్రవర్తించారు. ఇప్పుడు మేము వాళ్ళతో మాట్లాడుతుంటే మాపై కూడా మీరు దురుసుగా వచ్చారు కదా, మరి మీ దురుసు లేదంటే ఎలా చూడాలి దీన్ని? ఒకటి ఇప్పుడు దురుసుగా మాట్లాడటం కాదండి అది. ఇప్పుడు అతను రాంగ్ చెప్తున్నారని నాకు బాధ వచ్చి నేను మాట్లాడాను అంతే. తీసుకో సార్. నాకు ఇప్పుడు ఇక్కడ మీడియా మేము అనేది 2 వెర్షన్లు కూడా మేము తీసుకుంటాం, కానీ మీరు మా మీద కూడా దురుసుగా ప్రవర్తించారు. దాన్ని మేము ఎలా చూడాలి? ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు ఇలాంటిది ఎదురవ్వలేదు. ఇప్పుడు ఆన్ రికార్డెడ్గా ఉన్నాయి. రికార్డ్ మీ దురుసు ప్రవర్తన ఆన్ రికార్డెడ్గా ఉంటుంది. రికార్డెడ్గా ఉన్నా దాంట్లో నేను మాట్లాడింది కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను అక్కడ ఏమి మీ మీద నేను దురుసుగా ప్రవర్తించలేదే. కానీ ఏంటంటే నాకు కస్టమర్ అలా మాట కస్టమర్తో మాట్లాడాను నేను, అది మీకు దురుసు కింద అనిపించింది. మా మాట తీరు మాది ఈస్ట్ గోదావరి కోనసీమ మాట, మా మాట మీకు దురుసుగా ఉంటుంది, మా లాంగ్వేజ్ అలాగ ఉంటుందండి అది. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకవైపు ఇక్కడ సర్వీసింగ్ రన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఒకలా వెర్షన్ అయితే చెప్తూ ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన కస్టమర్ వెర్షన్ ఇంకోలా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికైనా సరే ఇక్కడ సర్వీసింగ్ సెంటర్ చూస్తే ఏదైనా ఆ టౌన్లో ఉన్నదంటే ఒక రోడ్ల దగ్గరలో ఉంటే వచ్చినటువంటి కస్టమర్కి వెంటనే అందుబాటులో ఉంటుంది అనేది వాస్తవం. అలానే దీనికి సంబంధించినటువంటి బోర్డు కూడా ఏం లేదు, వచ్చినటువంటి కస్టమర్ ఇబ్బంది పడతారంటూ కూడా అక్కడ కస్టమర్ కూడా చెప్తూ ఉన్నారు. అది కూడా వాస్తవంగా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఏదేమైనా సరే 2 నెలల క్రిందట ఇచ్చినటువంటి టీవీని ఇంతవరకు కూడా అసలు పూర్తిగా ఇవ్వలేదు, వచ్చినటువంటి ట్రిప్పులు ఏదో కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా దానికి కాస్ట్ కూడా ఎక్కువ వేస్తున్నారు అంటూ కూడా సదరు కస్టమర్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమిటికైనా సరే ఇక్కడ ఈ ఏదైతే కనిపిస్తున్నటువంటి ఇక్కడ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఎల్జీ సర్వీసింగ్ సెంటర్ని అయితే క్లోజ్ చేయాలంటూ కూడా మరోవైపు ఇక్కడ కస్టమర్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.